పెండ్లికి మంచి మంచి సొమ్ములు చేయించుకుందామని కొంతమంది, పండుగకు బంగారు గాజులు కొందామని కొంతమంది ఎన్నెన్నో ఆశలు పెట్టుకుంటారు. కానీ పెరిగిన బంగారం ధరలు చెయ్యబట్టి చాలా మంది ఆశలు అడి ఆశలే అవుతున్నాయి. అందుకే పబ్లిక్ దిల్కు చేసేటందుకు బంగారం షాప్ ఓనర్లు ఇప్పుడు కొత్తిగరం చేసిండ్రట. చూడండి అదేంటిదో. ఒక్క మాసం బంగారం కొందామన్నా 10-12 వేలు అంటారు. తులం బంగారం 1,50,000కు పోతున్నది. ఏం చేయాలరా దేవుడా అని మా అక్క చెల్లెళ్ళంతా పరిశాన్ అవుతుండ్రు. నచ్చిన సొమ్ములు కొనుక్కుందామంటే 40 తీర్ల ఆలోచనలు చేసే కథ అవుతుంది. ఇక గిందుకే కొంతమంది బంగారు దుక్కున పోళ్ళు ఇప్పుడు సొమ్ములు కిరాయికి ఇచ్చే గురించి చేస్తానరట. ఎట్లయితే పెండ్లి బరాతులకు అవోటి ఫంక్షన్లకు పెద్ద పెద్ద ఖరీదైన కార్లు కిరాయికి తీసుకుపోతుంటారో బంగారం సొమ్ములు కూడా గట్లనే కిరాయికి ఇచ్చే గురించి చేస్తుండ్రట. మనకు నచ్చిన నగను ఒక్క రోజు నుంచి వారం దినాల దాకా కిరాయికి తీసుకోవచ్చట. మంచిగా సొమ్ములు వేసుకొని అందరికి చూపించవచ్చట. అయితే అసలే తులం బంగారం 1,50,000కు పోతున్నది. మరి గిసొంటి ఆలల్లా కిరాయికి తీసుకున్నట్టు చేసి బంగారం సొమ్ములు వేసుకొని అట్నుంచి అటే బీకితే ఏంది పరిస్థితి అనుకుంటారా? గంత ఆలక ఉండదు వ్యవహారం. బంగారం సొమ్ములు మన చేతికి ఇచ్చే కంటే ముందే షాపోళ్ళు అన్ని తీర్ల కార్వాయి చేసుకుంటారట. సొంతిల్లు ఉండాలన్నట, అన్ని ప్రూఫ్లు ఇవ్వాలన్నట, చెక్కులు కూడా ఇవ్వాలన్నట. అప్పుడు తీసుకునే సొమ్ములను బట్టి ఎన్ని రోజులు అనే దాన్ని బట్టి కిరాయి వసూలు చేస్తారట. టైం ఒడవంగానే మళ్ళీ వాళ్ళ సొమ్ములు వాళ్ళకు వెనకకి ఇచ్చేయాలి. హైదరాబాద్లో కూడా కొన్ని బంగారం షాపులు ఇటువంటి ఆఫర్ పెట్టినాయట. ఏమైనా బంగారం సొమ్ములు కిరాయికి ఇచ్చుడు బయలే ఉన్నది పోయిన అనుకుంటారు ఇప్పుడు అందరూ.